హాయ్ అండి, నేను మీ శిల్ప. వెల్కమ్ టు Shilpathoughts. ఈరోజు నేను డైలీ యూజ్ చేసే కెటిల్ మీకు అన్బాక్సింగ్ రివ్యూ కూడా చెప్తున్నానండి. ఇది నేను గత 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అస్సలు పాడవలేదండి, చాలా బాగుంది దీని పెర్ఫార్మెన్స్. ఎలక్ట్రానిక్ వాటర్ కెటిల్ అండి ఇది. డైలీ మనకి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి, నెక్స్ట్ వచ్చేది చలికాలం కూడా కాబట్టి కంపల్సరీగా ఇంట్లో ఉండాలి కెటిల్ అనేది. ఎందుకంటే డైలీ మనం హాట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా. జస్ట్ సింపుల్గా వాటర్ ఇందులో పోసి జస్ట్ 1 or 2 మినిట్స్లోనే హీట్ చేసుకొని తాగొచ్చండి. డైలీ మార్నింగే లెమన్ అండ్ హనీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది ఈ రోజుల్లో. సో వాళ్ళు కూడా ఈజీగా దీని ద్వారా వాటర్ మరగపెట్టుకొని తాగొచ్చు. ఇది హ్యావెల్స్ కంపెనీ వాళ్ళదండి, బ్లాక్ కలర్లో వస్తుంది. చాలా బాగుంటుంది. కేబుల్ మాత్రం చాలా చిన్నదే ఇచ్చారు, మహా అయితే 1 మీటరు అలా ఉంటుందండి. ఇది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. స్మెల్ కూడా రాదండి. ప్రెస్టేజ్ ఇవన్నీ అయితే స్మెల్ ఉంటాయి, తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. అవి స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్లా అనిపిస్తుంది, ప్లాస్టిక్ స్మెల్ లాగా. కానీ ఈ కెటిల్ నుంచి అయితే నాకు అలాంటి కంప్లైంట్ రాలేదు ఎప్పుడు. డైలీ యూజ్ చేసే ముందు ఒకసారి క్లీన్ చేసుకోవాలండి, కడిగేసుకోవాలి నీట్గాను. కింద మోటార్ తడవనివ్వకూడదు, కింద బేస్ అసలు కడగకూడదు, జస్ట్ తుడిచేసుకోవాలి. దీన్ని కూడా పైనుంచి నెమ్మదిగా కడుక్కోవాలి, ఎందుకంటే కింద కూడా మోటార్ ఉంటుంది బేస్ దగ్గర. జస్ట్ బేస్ పార్ట్ని ప్లగ్ ఉంటుంది కదా, దానికి ప్లగ్ ఫిక్స్ అయి ఉంటుంది, ఆ ప్లగ్ పెట్టుకోవాలి, పైన కెటిల్ పెట్టుకోవాలి. ఇదిగోండి కేబుల్ ఇంతే ఉంది, చూసారు కదా వీడియోలో. పైన స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ బటన్ ఉంది చూడండి, ప్రెస్ చేశాను, పైకి వచ్చింది ఇలాగా క్యాప్. కొంచెం వాటర్ ఉంది అందులో ఆల్రెడీ, అందుకే నేను కొంచెం వాటర్ పోసాను. ఇవి పోసాక మనం మరీ పైకి వాటర్ పోసేయకూడదండి నిండగాన. కొంచెం ఆ హోల్స్ ఉన్నాయి కదా, హోల్స్ కింద వరకే పోయాలి వాటర్ అనేది. ఇప్పుడు క్లోజ్ చేసుకొని సైడ్ కింద బటన్ ప్రెస్ చేస్తే ఇలా రెడ్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది, రెడ్ లైట్. ఇప్పుడు వాటర్ అంతా మరిగిపోయాక మనకి ఆగిపోతుందండి ఆటోమేటిక్గా కెటిల్. 2 మినిట్స్ అయితే పడుతుంది వాటర్ బాగా మరగాలంటే. ఈ వాటర్ డైరెక్ట్గా కప్లో తీసుకొని గ్రీన్ టీ బ్యాగ్స్ డిప్ చేసుకొని తాగేయవచ్చు. మనకి మార్నింగే తాగేది కొంచెం వామ్ వాటర్ కాబట్టి ఇంతలాగా మరగపెట్టే అవసరం లేదు, వెంటనే ఆ స్విచ్ ఆపుకోవచ్చు. 1/2 మినిట్లోనే ఆపేసుకొని లెమన్ వాటర్ కలుపుకోవచ్చు. ఎక్కువసేపు అవసరం లేకుండా యూజ్ చేసిన పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందండి. సో మనకి ఎంతవరకు అవసరమైతే అంతవరకే పెట్టుకొని ఆఫ్ చేయండి పవరు. ఇదిగోండి ఫస్ట్ బేస్ చూపించాను, ఇదిగో కెటిల్. మళ్ళీ క్లిప్ యాడ్ చేశానండి, చిన్న క్లిప్ మీకు తెలియడం కోసం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీరు తెప్పించి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే వర్షాకాలం చలికాలానికి మంచిగా యూజ్ అవుతుందండి ఇది. మీ హస్బెండ్స్ మీరు లేకుండానే వాటర్ హాయిగా మరగపెట్టుకొని గ్రీన్ టీ తాగేవచ్చు ఇవి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.